Hi friends, today our topic is related to triangles. In the triangles in 10th standard, Thales theorem is very important. Let us understand the meaning of the Thales theorem. Thales theorem యొక్క మీనింగ్ అండ్ డెఫినేషన్ మనకి ఏం చెప్తున్నారంటే, ఇఫ్ యూ టేక్ ఎనీ వన్ ట్రయాంగిల్, ఏదైనా ఒక ట్రయాంగిల్ మనం ఇలా తీసుకొని ఏబిసి అనేది ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్. థేల్స్ థియరమ్ స్టేట్మెంట్ మనకి ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక బేస్కి ప్యారలల్గా ఇంకొక లైన్ మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఈ అనేది మనం ప్యారలల్గా తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ అది ఒక సైడ్కి ప్యారలల్గా ఉండేలాగా మనం ఇంకొక లైన్ తీసుకుంటే, అది రిమైనింగ్ టూ సైడ్స్, ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి కదా, ఒక సైడ్కి ప్యారలల్గా ఉండేలాగా లైన్ మనం తీసుకుంటే అది రిమైనింగ్ 2 సైడ్స్ని సేమ్ రేషియోలో ఇంటర్సెక్ట్ చేస్తుంది అని చెప్పేది దీని యొక్క స్టేట్మెంట్. సేమ్ రేషియోలో ఇంటర్సెక్ట్ చేయటం అంటే ఏమవ్వాలి, మనకి ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసి. చూడండి మళ్ళీ ఒకసారి, థీల్స్ థీరం 10th క్లాస్ ట్రయాంగిల్ సంబంధించింది. ద మీనింగ్ ఆఫ్ ద బీపీటీ, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం యొక్క స్టేట్మెంట్ మనకి ఏం చెప్తుందంటే, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అనేది ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్, ఎనీ వన్ సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ మనం తీసుకుంటే, అంటే బీసీ అనేటువంటి దీనికి ప్యారలల్గా డిఈ అనే లైన్ తీసుకున్నాం. ఈ డిఈ లైన్ ఏం చేస్తుందంటే, ఈ ఏబి అండ్ ఏసి అనేటువంటి ఈ 2 సైడ్స్ని కూడా సేమ్ రేషియోలో ఇంటర్సెక్ట్ చేస్తుంది అని చెప్పేదే బీపీటీ స్టేట్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.